ఓం నమ శివాయ నమ. శ్రీ సమ్మక్కాయ నమ. శ్రీ సారలమ్మాయ నమ. జై కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం వృషభ రాశి ఫలితాలు. ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ లక్ష్మీ యోగం, ధనప్రాప్తి యోగం, స్థానయోగం. స్థానయోగం అనగా ఇల్లు. ఇలా పేరు బలములో స్థానం అనేది ఒకటి, పేరైన స్థానము, పేరైన ఇల్లు కట్టాల్సిన యోగం అనేది ఉంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి ఇల్లు బాడిగింట్లో ఉంటూ, ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ, మాకంటూ ఒక సొంత ఇల్లు కావాలని ఇలా మనసులో అనేది ఎన్నో రోజుల నుంచి ఉన్న కోరిక తీరే టైం వచ్చేసింది. మరి ఇలా పేరు బలములో స్థాన చలనం అనేది ఒకటి ఉంది, అంటే ఇల్లు కట్టుకుంటారు. మరి పెండింగ్ పనులు అతి తొందరగా మీకు విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి ఉద్యోగదారులకి, ఉద్యోగం చేయాలనుకునవలసిన వాళ్ళకి ఈ నెల 16వ తారీఖు నుంచి ప్రయత్నం చేయండి. 16వ తారీఖు టైంలో, ఆ టైము నుంచి మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్టుగైతే మీకు అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు, అనుకున్న విజయాలు అనేది మీకు తప్పకుండా వర్తించే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీ తల్లిగారి ఆరోగ్యం అనేది చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. మీ తల్లి ఆరోగ్యం వలన కొంత సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీ తల్లికి ఆరోగ్యాన్ని అనేది మీరు దాన్ని చూసుకోవాలి. మరి శత్రువులతో విజయం అనేది సాధించాల్సిన కళ అనేది కనబడుతుంది. కాబట్టి ఉద్యోగదారులకి ఈ నెలలో ఉద్యోగం చేయాల్సిన వాళ్ళకి కొన్ని మళ్ళా ఆ ఉద్యోగం కాకుండా మళ్ళీ ఇంకొక ఉద్యోగం, అంటే దాంట్లో కొంచెం డబ్బులు మనకి వచ్చే మార్గాలు ఉండేటివే. ఆ లక్ష్మి అనేది మనకు వచ్చే విధంగా వచ్చే సిచ్యువేషన్ కూడా రాబోతుంది. మరి వ్యాపారస్తులకి కొత్త కొత్త బిగినీసు ఈ నెల 16వ తారీఖు నుంచి మొదలు పెట్టండి. మరి వాళ్ళకి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఇనుములో కానీ, బట్టల బిగినీస్ కానీ, ఫుడ్ కానీ, ఈ 3 బిగినీసులలో చాలా వరకు ఈ వృషభ రాశిలో వాళ్ళకి చాలా వరకు కనబడుతుంది. మరి ఖర్చులు ఎక్కువగా కనబడుతున్నాయి. దుబారా ఖర్చులు పెట్టుకోవద్దండి. దుబారా ఖర్చుల వలన మీకు గతంలో మీరు ఇంతకుముందు ఒక స్థాయిగా మీరు నిలబడిన వాళ్ళు ఇప్పుడు అటు కాకోకుండా ఇటు కాకోకుండా మధ్యలో ఆగిపోయి ఉన్నారు. కాబట్టి మళ్ళా మీరు పై స్థాయికి మీరు రావాలనుకుంటే దుబారా ఖర్చులు కొంచెం తగ్గించండి. మరి మీరు చేయాల్సిన కార్యక్రమాలు కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. తొందరపాటు వల్ల మీకు కొన్ని సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనపడుతున్నాయి. ఆ తొందరపాటుని మీరు కొంచెం తగ్గించుకోవాలి. మరి రైతులకి, మీడియా రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, మార్కెట్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ మంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది. ఆ యోగం అనేది మామూలుది కాదు. ఒక పెద్ద స్థాయిగా నిలబడాల్సింది ఆ అమ్మవారి వెలుగును పెట్టి ఉంది. కొత్త అవకాశాలంటే కొత్త కొత్త పనులు, కొత్త కొత్త విధానాలు మనకి అతి దగ్గరలోనే కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి మీ పేరు గుర్తింపు రాబోతుంది. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని చేస్తామనుకున్నా కూడా చేతికాడికి వస్తుంటుంది, చేజారిపోతుంటుంది. నమ్మిన వాళ్ళు, సాయం చేస్తానన్న వాళ్ళు, హెల్పింగ్ చేస్తానన్న వాళ్ళు ఎవరు మనకి హెల్పింగ్ చేయకోకుండా బంధుమిత్రులతో నరఘోష ఎక్కువగా కనబడుతుంది. ఆ నరఘోష వలన చేతికాడికి వచ్చిన పనులు చేజారే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి. మరి ఇప్పుడు మీ టయాలు ప్రకారంగా చూసుకుంటే, మీ జాతక యోగంలో చూస్తే ఈ గ్రహాల వల్ల మనసు రోజు రోజుకి తగ్గిపోతుంది. ఏ పని చేయాలన్నా కూడా చేయబుద్ధి కావద్దు. ఎందుకంటే మీ మీద ఉండాల్సిన ఈ గ్రహాలు అలాంటి. మరి ఆ గ్రహాల వలన మీకు చేతికాడుకు వచ్చింది చేజారిపోవటం,
నమ్మిన వాళ్ళ నుంచి నిష్ఠూరాలు రావటం, సాకారం చేస్తానన్న వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు కొన్ని రావటం, ఇలాగా చాలా వరకు సమస్య మీద సమస్యలు అనేది కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ సమస్యలు అన్నిటికీ మెయిన్ కారణం ఏమిటంటే, మీకు ఒక ఎవరో భూమి పూజ చేసి దాన్ని కట్టుకట్టేసి వెళ్ళిపోయారు. అది మీరు అనుకోకుండా టక్కని తొక్కేశారు. ఆ భూమిలో మీరు కాలు పెట్టేసి అది ఎక్కడ చేశారో మీ కాలు అక్కడే పడిపోయింది. అక్కడ పెట్టిన కానించి ఇప్పుడు వరకు మీ మైండు, మీ మనస్సు, మీ ఆలోచన, మీ విధానము ఒక అందునుగా ఉండదు. మానసికమైన ఇబ్బందులు, రకరకాలైన సిక్కులు, ఇలాంటి మీ జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది. కాబట్టి అలాంటి సమస్యలు అనేది రాకోకుండా అన్ని విధానాలుగా బాగుండేట్టుగా మీకు ఏ కార్యక్రమం చేయాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో, ముఖ్యంగా మీరు చేయాల్సిన దైవ అనుగ్రహం అనేది మేము చేయాలి. మరి దైవ అనుగ్రహం చేయాలంటే ఎక్కువగా సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. నువ్వు సూర్యుడికి నమస్కారం చేసుకున్న తర్వాత, అది అయిపోయిన తర్వాత మీరు ముఖ్యంగా గణపతి ఆరాధన చేయాలి. గణపతి ఆరాధన చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన పటాపంచలమైన దోషాలు కానీ, దరిద్రాలు కానీ, శూన్యం కానీ తొలగిపోతుంది. మీ ఫ్యూచర్లో గొప్పవాళ్ళు అవుతారు. చేయాల్సిన కార్యక్రమాలన్నీ అభివృద్ధిగా వస్తున్నాయి. కాబట్టి ఎంత చేసినా కూడా ఏదో ఒక సమస్య అనేది మిమ్మల్ని వెంటాడుతుంది. ఆ సమస్య లేకోకుండా, మీ మీద నుంచి ఆ ప్రాబ్లం లేకోకుండా మీరు కొంత శాంతం చేయించుకున్నట్టుగైతే ఆ శాంతంతో పాటు మీకు అన్ని పనులు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. దేనికైనా కొంచెం పరిష్కారం ఇచ్చుకోండి. ఏదైనా సరే ఆలోచించి అడుగు వేసుకోండి. దాని వలన మీరు ఎన్నో రోజులు సంపాదించుకున్న ఆస్తులు కానీ, భూమి కానీ అమ్ముకొని ఇబ్బంది పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది మేము మొత్తం చూసి, అమ్మవారు ఎలాగుంది ఏమిటా అనేది జాతక విధానం అనేది మేము చూసి, జాతక చక్రం వేసి దానికి దగ్గ విధానం ఎలా ఉందో అనేది మేము అన్నీ చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక కారణం ఉంటుంది. ఆ కారణం లేనిది ఏదీ కాదు. నిప్పు లేనిది పొగరాదంటారు. అదేవిధంగా మీరు ఎన్నో రోజులు కష్టపడుతున్నారు, కానీ ఆ కష్టపడిన దానికి ఇంతవరకు ప్రతిఫలం లేకుండా అయిపోతుంది. మరి ఎట్లా ఏం చేస్తే మేము బాగుంటామో అని మనసులో ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉందో అనేది మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.